షుగర్ పేషెంట్స్ ఫేస్ చేసే ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే హైపోగ్లైసీమియా. దాన్ని లో షుగర్ అంటారు. మీ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ 100 మిల్లీగ్రాముల కంటే కిందకొచ్చేసినప్పుడు 60, 70 మిల్లీగ్రాములు ఆ స్థాయికి రీచ్ అయినప్పుడు షుగర్ పేషెంట్స్‌కి కొన్ని సింప్టమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా భయపడుతూ ఉంటారు కూడా. అసలు ఈ హైపోగ్లైసీమియా ఎందుకొస్తుంది? దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఆ టిప్స్ తెలుసుకుంటే దాన్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ. హైపోగ్లైసీమియా జనరల్‌గా ఎందుకొస్తుంది అంటే, షుగర్ పేషెంట్స్ టైంకి తినకపోవడం వల్ల. మీరు రెగ్యులర్ టైమింగ్స్‌లో టాబ్లెట్స్ వేసేసుకొని, బ్రేక్‌ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, లేదా డిన్నర్ గానీ చాలా డిలే టైమింగ్స్‌లో తీసుకుంటే, లో షుగర్ లెవెల్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ లో షుగర్ వచ్చినప్పుడు మీరెలా గుర్తించాలి? చాలా విపరీతంగా చెమటలు పట్టేయడం, గుండె దడదడలాడడం పాల్పిటేషన్స్ అంటాము. కాళ్ళు, చేతులు షివరింగ్ వచ్చేసి, వణుకొచ్చి, కళ్ళు బైర్లు కమ్మడం, సరిగ్గా కనిపించకపోవడం, బాగా ఆకలేసేసి విపరీతమైన నీరసం, తలనొప్పి, సరిగ్గా చూపు మందగించడం, ఇవన్నీ కూడా హైపోగ్లైసీమియా వస్తుంది అని చెప్పడానికి సంకేతాలు. సో, హైపోగ్లైసీమియా వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి? ఇప్పుడేదో నాకు అయిపోతుంది అని హాస్పిటల్‌కి పరిగెత్తకుండా ఫస్ట్ మీరు ఇంట్లో కామన్‌గా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు హైపోగ్లైసీమియాకి. ఒక 2 స్పూన్స్ పంచదార గానీ, బెల్లం గానీ, లేకపోతే డైరెక్ట్ గ్లూకోజ్ ప్యాకెట్ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ గ్లూకోజ్ వాటర్‌లో కలిపి ఇమ్మీడియేట్‌గా తీసేసుకుంటే, ఇమ్మీడియేట్ ఆ సింప్టమ్స్ అనేవి తగ్గిపోతాయి. హైపోగ్లైసీమియా ఎపిసోడ్ నుంచి పేషెంట్స్ బయటపడిపోవచ్చు. హైపోగ్లైసీమియా రావడానికి గల కారణాలను అవాయిడ్ చేస్తే ఫ్రీక్వెంట్‌గా ఈ లో షుగర్ రాకుండా ఉంటుంది. ఇన్సులిన్ వేసుకునే పేషెంట్స్ డాక్టర్‌కి చెప్పకుండా మీ అంతట మీరే డోస్ పెంచేసుకొని వేసుకోవడం, అప్పుడు లో షుగర్‌లోకి వెళ్ళిపోతారు. లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నరు టైంకి తీసుకుంటుంటారు. కానీ మధ్యలో ఏమీ తినరు షుగర్ పేషెంట్స్. మార్నింగ్ 10:00కి ఒక స్నాక్, సాయంత్రం 4:00కి ఒక స్నాక్ తీసుకున్నట్టయితే, ఈ 2 టైమింగ్స్‌లో కామన్‌గా లో షుగర్ వస్తూ ఉంటుంది. అది రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అండ్ డోసేజెస్ డాక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువ వేసుకోకుండా ప్రిస్క్రైబ్డ్ డోసేజెసే వేసుకొని, టైమ్‌లీ మీల్స్ టైంకి ఫుడ్ కనుక తీసుకుంటే హైపోగ్లైసీమియా రాకుండా కాపాడుకోవచ్చు. సో, ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల లో షుగర్ సింప్టమ్స్‌కి భయపడాల్సిన అవసరం అనేది లేదు. థాంక్ యూ.